హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 41. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన అజయ్ పక్కింట్లోని కావ్య కోసం తొంగి తొంగి చూస్తూ ఉండగా అప్పుడే బయటికి వచ్చిన జయంతి అటువైపు చూస్తున్నారేంటి అని అతన్ని అడిగింది. ఆ మాటతో తడబడిన అజయ్, ఏం లేదు, ఉదయం కావ్య వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వంట అది ఎలా చేసుకుంటున్నారు, పాపం ఎలా ఉన్నారు అని చూస్తున్నాను అని అన్నాడు అజయ్. మరేం పర్వాలేదు, వాళ్ళ కోసం నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను. పాపం కష్టాల్లో ఉన్నారు కదా, ఒక 2 రోజులు చేసి పెడితే ఏమీ అరిగిపోను, అందుకనే స్టార్ట్ చేశాను అంది జయంతి. చాలా మంచి పని చేస్తున్నావు జయంతి, నువ్వు చాలా మంచిదానివి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని అన్నాడు అజయ్. ఆ మాటతో ముసిముసిగా నవ్వుకున్న జయంతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నిజానికి ఇంట్లో కరెంట్ లేక గోడ పక్కనే కూర్చొని గాలి ఊపుకుంటున్న కావ్యకి ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. అవును, నువ్వు చాలా అదృష్టవంతుడివి, జయంతి లాంటి భార్య నీకు దొరకటం నీ అదృష్టం. కానీ పాపం జయంతి గారు చాలా దురదృష్టవంతురాలు, నీలాంటి ఎదవతో తన జీవితాన్ని పంచుకోవాల్సి వస్తుంది అని మనసులో అనుకుంది కావ్య. ఆ రాత్రికి వంట పూర్తి చేసిన తర్వాత జయంతితో కలిసి కావ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అజయ్. అతన్ని కొరకొర చూసింది కావ్య. ఆమె చూపులు ఏమాత్రం పట్టించుకుని అజయ్ కమలతో ముచ్చట్లకు దిగాడు. కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కమలకి జయంతి అజయ్ల మాటలు చాలా ఊరటగా అనిపిస్తున్నాయి. దాంతో కమలతో మాట్లాడుతున్నప్పటికీ అజయ్ చూపులు అన్నీ కావ్య మీదనే ఉన్నాయి. అది గమనించిన కావ్య చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ చూసి అప్పటి వరకు మింగేసేలా చూసిన కావ్య స్మైల్ ఇచ్చేసరికి అనుమానంగా ఆమె వైపు చూశాడు అజయ్. దాంతో కావ్య కిస్ ఇచ్చినట్లు పెదవులు సాగదీసి పొట్టని నిమురుకుంది. దాంతో ఆమె ఏం చెప్పిందో అర్థమైన అజయ్ ముఖం వెలిగిపోగా అతను కూడా పెదవులు సాగదీసి కిస్ ఇచ్చాడు. ఆ వెంటనే, కావ్య, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు, ఏ టైంలోనైనా నువ్వు నన్ను హెల్ప్ అడగచ్చు అని సాగదీసి చెప్పాడు అజయ్. అయ్యో తప్పకుండా అండి, ఇప్పుడు మీరు కాక ఇంకెవరున్నారు మాకు హెల్ప్ చేయడానికి అని అంతే సాగదీస్తూ అంది కావ్య. ఆమె గొంతులోని తేడాని కమల ఇట్టే పసిగట్టింది. ఎందుకు కావ్య అజయ్తో అలా మాట్లాడిందో ఆమెకు అర్థం కాలేదు. పైగా కావ్య అతనితో అలా మాట్లాడటంతో కోపం కూడా వచ్చింది. కాసేపు మాట్లాడి అజయ్ జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు కూడా అజయ్ కావ్య వైపు చూసుకుంటూనే వెళ్ళాడు. వాళ్ళు అటు వెళ్ళగానే, కావ్య, ఏంటి నువ్వు అజయ్తో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడిగింది కమల. అయ్యో ప్రత్యేకంగా ఏం లేదత్తయ్య, ఇంతకుముందు ఇక్కడే ఉన్నాం కదా, అప్పుడు ఆయన మాకు చాలా క్లోజ్. జయంతి అక్కయ్య అంటే ఆమె కంటే 100 రెట్లు మంచివాడు ఈ అజయ్ గారు. మా ఇద్దరి మధ్య ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన సాల్వ్ చేసేవాళ్ళు. ఎంత మంచివాడంటే ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఆయనే అని పళ్ళు కొరుకుతూ చెప్పింది కావ్య. ఏంటి ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఆయనేనా అంటే నీ ఉద్దేశం ఏంటి అని నుదురు చిట్లించి అనుమానంగా అడిగింది కమల. అయ్యో ఎందుకు అత్తయ్య అంత కంగారు పడతారు, నేను భరత్ బావ లైఫ్లోకి రావడానికి కారణం ఆయనే. భరత్ బావ గురించి గొప్పగా చెప్పి నేను బావని ఇష్టపడేలా చేసింది ఆయనే, అందుకే అలా అన్నాను అని కూల్గా చెప్పింది కావ్య. ఏమో ఈరోజు నీ మాటలన్నీ వింతగా అనిపిస్తున్నాయి. సరే భోజనం చేద్దాంరా, ఇప్పటికే లేట్ అయింది. ఈ టైంలో నీకు ఇలాంటి కష్టం రాకూడదు. హాయిగా ఇంతని హ్యాపీగా ఉండాల్సింది పోయి 20 రోజుల నుంచి సతమతం అవుతున్నావు అంది కమల. మరేం పర్వాలేదు అత్తయ్య, ఎంత సతమతమైనా నేను ఈ బిడ్డని హ్యాపీగా కంటాను, గొప్పదాన్ని చేస్తాను. ఎంత గొప్పదాన్ని అంటే ఎవరికి భయపడని వీర వనితగా తయారు చేస్తాను అని అంది కావ్య. ఏంటి అప్పుడే పుట్టేది అమ్మాయి అని ఫిక్స్ అయిపోయావా అని నవ్వుతూ అడిగింది కమల. పుట్టేది అమ్మాయే అత్తయ్య, భరత్కి అమ్మాయిలంటే చాలా ఇష్టం. తను నేను ప్రెగ్నెంట్ అవ్వగానే అన్నాడు నాకు అమ్మాయి పుట్టాలని, సో ఖచ్చితంగా అమ్మాయే పుడుతుంది అని కాన్ఫిడెంట్గా అంది కావ్య. ఆ మాటతో ఇద్దరు భరత్ని గుర్తు చేసుకొని బాధపడుతూ భోజనాలు చేసి పడుకున్నారు. మరోవైపు ఇక మహా విషయానికి వస్తే తనకేం సంబంధం లేనట్లు కాస్త వండుకుంటుంది, తింటుంది, ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. ఏదో ఒక పుస్తకం పట్టుకొని చదువుకుంటూ తన టైంని స్పెండ్ చేస్తుంది.
మహా ఇల్లంతా ఎక్కడిదక్కడే ఉంది. ఊడిస్తే ఊడుస్తుంది, లేకుంటే లేదు. అది గమనించిన భానుమూర్తి ఓ రాత్రి, ఏయ్ మహా, ఏంటి ఇల్లు ఇలా పెంట పెంటగా ఉంచుతున్నావు? శుభ్రం చెయ్యి అని అదిలించినట్లు అన్నాడు. ఎందుకు శుభ్రం చేయాలి అని చాలా కూల్గా అడిగింది మహా. నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి, ఇల్లు శుభ్రం చేసుకోవాలని తెలియదా అని అన్నాడు భానుమూర్తి. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను అని దేబాగా అంది మహా. ఆ మాటతో అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఇక ఏం మాట్లాడలేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మరోవైపు కాంచన, కృష్ణ ఉద్యోగాల కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. చివరికి కృష్ణకి ఒకచోట ఉద్యోగం రావడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఉన్నంతలో కాంచన అన్నిటికీ చక్కగా సర్దుకుపోతుంది. ఆమెలో ఆ మార్పు కృష్ణకి సంతోషాన్ని ఇచ్చింది. అనుకున్నట్లే మొదటి నెల జీతం తీసుకోగానే, ఇక మనం పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు కృష్ణ. ఏమీ అక్కర్లేదు కృష్ణ అంది కాంచన. ఆ మాటతో షాక్ అవుతూ, ఏంటి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందా అని భయపడ్డాడు కృష్ణ. అందుకే వెంటనే, ఎందుకు మనకి పిల్లలు వద్దు అంటున్నావా ఏంటి అని కంగారుగా అడిగాడు కృష్ణ. అదేం లేదు కృష్ణ, మనం కొద్ది రోజులు నార్మల్గా ట్రై చేద్దాం. ఇన్ని రోజులు జాగ్రత్తలు తీసుకున్నాం కనుక అందలేదు. ఇప్పుడు ఆ జాగ్రత్తలు పక్కన పెట్టి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఒక 3 months ట్రై చేసిన తర్వాత అప్పటికీ అందకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అంది కాంచన. ఆ మాటతో హ్యాపీగా ఫీల్ అయిన కృష్ణ, నీకెంత తెలివి వచ్చింది కంచు, మళ్ళీ ఎక్కడ పిల్లలు వద్దు అంటావు అని చాలా భయపడిపోయాను అన్నాడు కృష్ణ. ఇంకెప్పుడు అలా అనను కృష్ణ, నాకు కూడా పిల్లలు కావాలి అనిపిస్తుంది అని అంది కాంచన. సరే పిల్లలు ఓకే, పాపం అక్కడ మీ నాన్న ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసొద్దామా అని అడిగాడు కృష్ణ. ఏంటి మళ్ళీ ఆ ఇంటికా? ఆ ఇంటికి నేను అసలే రాను. నన్ను ఎంత అవమానించి పంపించారు, మళ్ళీ ఆ ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అని అంది కాంచన. చూడు కాంచన, అది నీ పుట్టిల్లు కదా, పుట్టింటికి చుట్టపు చూపుగా వెళ్తే నీకు దక్కే గౌరవం వేరు, ఉండటానికి వెళ్తే అంతే గౌరవం రాదు. పోయినసారి మనం అక్కడ ఉండటానికే వెళ్ళాము. వెళ్ళటమే కాకుండా వాళ్ళ మీద పెత్తనం చేశాను. అది వాళ్ళకి నచ్చలేదు. నువ్వే ఆలోచించు, మన ఇంటికి ఎవరైనా వచ్చి మన మీద పెత్తనం చేస్తే మనకి నచ్చుతుందా అని అడిగాడు కృష్ణ. ఆ మాటతో కాంచన వెంటనే, నాకైతే అస్సలే నచ్చదు అంది. మరి అలాంటప్పుడు నీ పుట్టింట్లో నువ్వు అలా పెత్తనం చేస్తే వాళ్ళకెలా నచ్చుతుంది? ఇది నీ ఇల్లు, ఎలా అయిందో మీ అన్నలకి వదినలకి ఆ ఇల్లు వాళ్ళదవుతుంది కదా అని అన్నాడు కృష్ణ. అంటే ఇప్పుడు నాకు ఆ ఇంటి మీద ఏ హక్కు లేదంటారా అని బొంగూరు గొంతుతో అడిగింది కాంచన. హక్కు ఉంది. ఎలాంటి హక్కు అంటే పుట్టిల్లు అనే హక్కు, చుట్టపు చూపుగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే హక్కు, నీ కష్టం వస్తే వెళ్ళే హక్కు మాత్రమే ఉంది అని చెప్పాడు కృష్ణ. ఏమో కృష్ణ, వాళ్ళు చేసిన అవమానాన్ని నేను అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాను అని అంది కాంచన. అది అవమానం కాదు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండటం కోసం తీసుకున్న జాగ్రత్తలు. మనం చుట్టపు చూపుగా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు. సో మీ నాన్నని కూడా చూడాలి కదా. మనం వచ్చేటప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. ఈ వారంలో మనం వెళ్ళి ఒకసారి ఆయన చూసి వద్దాం అని అన్నాడు కృష్ణ. ఆ మాటతో అయిష్టంగానే తల ఊపింది కాంచన. మరోవైపు కమల ఊరికి వెళ్తూ అజయ్ ఇంటికి వెళ్ళి మరీ కావ్యం చూసుకోమని బోలెడు జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. ఆ విషయం తెలుసుకున్న అజయ్ ఆ రోజు ఆఫీస్ అని చెప్పి వెళ్ళి దొంగచాటుగా కావ్య ఇంట్లో దూరాడు. అతను వస్తాడని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన కావ్య నవ్వుతూ అతన్ని ఇన్వైట్ చేసింది. బేబీ బంప్తో కావ్య చాలా అందంగా నిండుగా కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళిన అజయ్ కావ్య బంపపై చేయి పెట్టి, నువ్వు మొన్న చెప్పింది నిజమేనా కావ్య అని అడిగాడు. ఆ మాటతో అతని చేతిపై చేయి వేసి, ఏ విషయం గురించి అజయ్ నువ్వు అడిగేది అని మరో చెయ్యి అతని మీద వేసి ప్రేమగా అడిగింది కావ్య. ఏ విషయం అంటావేంటి? ఆ రోజు నువ్వు సైగ చేసావు కదా, ఈ బేబీ బంప్ నావలనేనని, దాని గురించే అడుగుతున్నాను అని ఆతృతగా అడిగాడు అజయ్. అవును, నేను చెప్పింది నిజమే అని అంది కావ్య. ఆ మాటతో ఆమెకి కాస్త దగ్గరగా జరుగుతూ, ఒక్కసారి నీ నోటితో ఆ నిజాన్ని చెప్పొచ్చు కదా అని ప్రేమగా అడిగాడు అజయ్. దాంతో మెల్లగా నవ్వి, సరే చెప్తున్నాను. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వే. నేను నీ వల్లనే ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ విషయం నాకు ఫస్ట్లో అర్థం కాలేదు. ఆ రోజు నువ్వు చెప్పాకే అర్థమైంది అని అంది కావ్య.
మరి ఆ రోజు ఎందుకమ్మా అంత దూరం పెట్టి నానా కూడా చేశావు? ఆ రోజు కనుక నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని గోముగా అన్నాడు అజయ్. ఏం మాట్లాడుతున్నావు అజయ్? నేను ప్రెగ్నెంట్లో ఉన్నాను. ఆ టైంలో నీకు లొంగిపోతే మన బేబీకి ఏమైనా అయితే ఎంత కాదనుకున్నా అది మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం కదా అంది కావ్య. ఆ మాటకు మురిసిపోతూ, మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా కావ్య అని అన్నాడు అజయ్. ఇప్పుడు చెప్తే మాత్రం ఏమైంది? మన మధ్య ఆపడానికి ఎవరూ లేరు కదా అని నవ్వుతూ అంది కావ్య. అవును, ఆపటానికి ఎవరూ లేరు, కానీ ఇదంతా జరిగేది కాదు అంటున్నాను అని ఎటో చూస్తూ అన్నాడు అజయ్. ఏదంతా అని అతని చేతిని తన నడుం భుజం చుట్టూ వేసుకొని అతని నడుం చుట్టూ చేయి వేసి ఎదపై వాలుతూ అడిగింది కావ్య. ఆమెను ఇంకాస్త దగ్గరగా లాక్కుంటూ, అదే నువ్వు ఆ రోజు అంత సీన్ చేయకుండా ఉంటే, లేదంటే ఈ విషయమే ముందు చెప్పి ఉంటే నేను కాసేపు ఉండి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు భరత్కి మన ఇద్దరం దొరికే వాళ్ళమే కాదు, డైరెక్ట్గా దొరకటం వల్లే కదా నానా ఇష్యూస్ అయ్యాయి అని అన్నాడు అజయ్. అవును, ఆ రోజు కనుక బావకంట్లో పడకపోయి ఉంటే పాపం తను సూసైడ్ చేసుకునేవాడే కాదు. ఇప్పుడు చూడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయినా ఇది ఒకందుకు మంచిదే, మనకిక ఏమీ అడ్డు లేదు అని నవ్వుతూ అంది కావ్య. నువ్వు ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే ఇక నేనెందుకు ఆగుతాను? ఆ అడ్డు ఉండకూడదు అనే కదా నేను ఇదంతా చేశాను అన్నాడు అజయ్. అంతగా నా కోసం ఏం చేసావేంటి అని అతను బుగ్గపై ముద్దు పెట్టి అడిగింది కావ్య. ఏం చేశానంటావేంటి? నీకోసం నేను చాలానే చేశాను. నువ్వంటే నాకు అంత పిచ్చి అని అన్నాడు అజయ్. అవునా, పిచ్చా? ఎంత పిచ్చేంటి అని అతని మెడ చుట్టూ చేతులు దండలా వేసి అడిగింది కావ్య. ఎంతంటే చెప్పలేనంత, నీకోసం ఏమైనా చేసేంత పిచ్చి అని ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ అన్నాడు అజయ్. ఆ పిచ్చి మామూలు పిచ్చి కాదు అంటున్నావు అంతేనా అని అడిగింది కావ్య. అవును, మామూలు పిచ్చి కాదు. ఇంకేముందో నువ్వే చెప్పు అని ఆమె బుగ్గలు పెదవులతో తడుముతూ అన్నాడు అజయ్. ఆ మాటలతో కావ్య మెల్లగా నవ్వి అతని పెదవులపై తన పెదవులు అద్ది, నా కోసం నా మగుడిని చంపేంత పిచ్చి ఉందని నాకు అర్థమైందిలే అజయ్ అని నవ్వుతూ అంది. ఆ మాటతో తడబడుతూ, చీచి అదేం లేదు కావ్య, నేనెందుకు అలా చేస్తాను అన్నాడు అజయ్. అంటే నువ్వు నేను అనుకున్నది చేయలేదా? నువ్వు అలా చేస్తావని అనుకున్నాను. భరత్ అంత ఈజీగా చనిపోయే రకం కాదు. నాకు ఆ రోజు చెప్పాడు కూడా, నువ్వు తప్పు చేస్తే నేను చావాలనుకోవడం ఏంటి, కావాలంటే నువ్వే చావు అన్నాడు. అలాంటిది తనెందుకు సూసైడ్ చేసుకుంటాడు? తను చేసుకోలేదు. నువ్వే తనను నా కోసం చంపావు అనుకొని నాకున్న కోపాన్ని కూడా పక్కన పెట్టేసి నిన్ను మళ్ళీ దగ్గరికి తీసుకున్నాను. నన్ను చాలా డిసప్పాయింట్ చేసేసావు అజయ్ అంటూ అతన్ని వదిలేసి దూరం జరిగింది కావ్య. ఆ మాటతో అయోమయానికి లోనైన అతను, అయితే నీకు భరత్ని చంపడం ఓకేనా అని అడిగాడు. నాకు భరత్ని చంపడం ఓకేనా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. నువ్వు నా మీద పిచ్చి ఇష్టంతో నా భర్తను చంపావు అని నేను అనుకుంటున్నాను. అది కాదు అంటే నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. భరత్ చనిపోవడం నాకు బాధగానే ఉంది, కానీ తనని నా కోసం నువ్వు చంపావు అంటే ఆ ఫీలే వేరు తెలుసా, కానీ అది నిజం కాదు అని ముఖం ముడుచుకొని అంది కావ్య. ఆ మాటతో అజయ్ చిన్నగా నవ్వి, అంటే నువ్వు ఫూల్ అవుతావు అని అలా అన్నాను కావ్య. నిజానికి నీ మీద ఉన్న పిచ్చి ఇష్టంతోనే నేను తనని చంపేశాను అని అన్నాడు అజయ్. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయి బిగుసుకుపోయింది కావ్య. ఆమె పిడికిలి కోపంతో ముడుచుకుంది, కానీ ఆమె ఫేస్లో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. నవ్వుగా మారిపోయింది. వెంటనే సిగ్గుపడుతూ, చూసావా, నా గెస్ తప్పు కాలేదు. నువ్వు నా కోసం భరత్ని చంపేశావు అని నేను మళ్ళీ నీకు దగ్గర అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంది కావ్య. అవును కావ్య, నీకోసమే ఆ భరత్ని చంపేశాను. నీకోసమే, నిన్ను పూర్తిగా నాకు సొంతం చేసుకోవడం కోసమే ఆ పని చేశాను. ఆ జయంతి ఉంది అంటే దానికి ఏం తెలియదు. కావాలంటే దానికి డైవర్స్ ఇస్తాను. హ్యాపీగా నువ్వు నీ మొగుడు జాబు, నేను ఒక జాబ్ చేసుకుంటూ మనకి పుట్టే బిడ్డతో హ్యాపీగా ఉందాము అన్నాడు అజయ్. ఓకే ఓకే, నీ ప్లాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ నువ్వు భరత్ని ఎలా చంపావు అని అడిగింది కావ్య. ఇప్పుడు అదంతా అవసరమా అని అసహనంగా అన్నాడు అజయ్. లేదు లేదు, అసలు నువ్వు నా కోసం అంత ధైర్యం ఎలా చేశావో కథలుగా తెలుసుకోవాలని కోరికగా ఉంది. ప్లీజ్ భావన ఎలా చంపావో చెప్పవా అని గారాలు పోతూ అడిగింది కావ్య. ముందు నువ్వు పదే పదే వాని బావ అనకు, నువ్వు వాడిని అలా పిలిస్తే అస్సలు నచ్చదు అని చిరాగ్గా అన్నాడు అజయ్. సరే అనను కానీ చెప్పు, ఆ భరత్ని ఎలా చంపావు?
నాకు టోటల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని ఇంట్రెస్ట్గా ఫేస్ పెట్టి అడిగింది కావ్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ పార్ట్స్ వినండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.